స్వర్ణాల చెరువు ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ను అద్భుతంగా తీర్చిదిద్దుతానని మంత్రి నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలోని స్వర్ణాల చెరువు ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ను అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి పరిశీలించారు. 2014లో ప్రారంభించి ఆగిపోయిన పనులను త్వరలో పూర్తి చేస్తామన్నారు. వెంటనే ప్రణాళికలు తయారు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్లో ఎంతో పవిత్రమైన శ్రీ ఇరుకుళమ్మ అమ్మవారి ఆలయం ఉందన్నారు. ఆ ఉద్దేశంతోనే టీడీపీ ప్రభుత్వంలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి నారాయణ గుర్తు చేశారు. నెల్లూరులో ఏదైతే రూరల్ కాన్స్టిట్యున్సీలో నెక్లెస్ రోడ్ అని ఆ రోజు ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ అని పేరు పెట్టి ఈ ఏరియాని డెవలప్ చేయడం జరిగింది. ఆ రోజు 2014-19లో ఇది చాలా భయంకరంగా ఉండేది. అసలు ఈ పైకి ఎవరు రావడానికి వీలుండేది కాదు. ఇక్కడ చక్కగా అమ్మవారు ఎరగాలమ్మ టెంపుల్ ఉంది, చాలా పవిత్రమైన టెంపుల్. అందుకని ఆ రోజు చూసి యాక్చువల్గా నేను దీన్ని డెవలప్ చేయాలనే దాంతో ఒక డిపిఆర్ తయారు చేయమన్నాను. ఆ రోజు అధికారులు యాక్చువల్గా చేయడం జరిగింది. దాని మీద చక్కగా ఇదంతా డెవలప్ చేసాం. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. వాటర్ స్పోర్ట్స్ పిల్లల కోసంగా వాటర్ స్పోర్ట్స్ పెట్టాలని 1 ఎకర్ 1.5 ఎకర్ ఆ రోజు యాక్చువల్గా తీసుకోవడం జరిగింది. అయితే ప్రభుత్వం బావటం ఇవన్నీ ఆగిపోయినాయి. అయితే ఈ మధ్య మళ్ళీ కమిషనర్ గారు యాక్చువల్గా రూరల్ ఎమ్మెల్యేలతో కలిసి వేరే ఒక ప్రాజెక్టు చేయించారు. ఒక 50 crores ఒక ప్రాజెక్ట్ డిపిఆర్ తయారు చేయించారు. దాన్ని యాక్చువల్ ఇప్పుడే నాకు చూపించారు. దాన్ని రేపు ఎల్లుండి మళ్ళీ అధికారులతో కూర్చొని కమిషనర్ గారితో కూర్చొని దాని మీద డిస్కస్ చేసి